హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మా బంజారా స్టైల్లో టేస్టీగా స్పైసీగా చేపల పులుసుని ఏ విధంగా చేసుకోవాలో మీకైతే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కిందున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీగా నొక్కండి. అలా నొక్కితే నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్గా వస్తాయి. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఫస్ట్ ఈ చేపల పులుసుని టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకుంటామో ఈ జొన్న రొట్టెల కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చేపల్ని కడిగి ఒక బేషన్లో పెట్టుకున్నాము. ఇక్కడ తాలింపు కోసం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ రెడీ చేసుకున్నాను. కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఈ స్పూన్తోనే ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో తాలింపులో కొంచెం జీలకర్ర, ఆవాలను కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఒక ఇలాచి, ఒక 2 లవంగాలను వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగగానే ఇందులో కరివేపాకు, ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేస్తున్నాను తాలింపులోకి. ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఈ విధంగా తాలింపులోకి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలను అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్, అలాగే పసుపును కూడా వేసుకుంటున్నాను. పసుపు వేశాక ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చివాసన లేకుండా మనం మంటని సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేగనివ్వాలి. మనకి ఆ ఉల్లిపాయలు కూడా మంచి రంగులోకి, గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా ఫ్రై అయిపోయాక. ఇలా అవి కొంచెం ఫ్రై అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఈ తాలింపులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక టమాటాలను కూడా మగ్గనివ్వాలి. టమాటాలను వేసి మొత్తం ఇలా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఈ టమాటాలు కొంచెం మగ్గేంత వరకు పైనకించి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలను ఇలా మనం ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం చింతపండు గుజ్జు నానబెట్టుకొని పులుసు పక్కన తీసుకున్నాం కదా, ఆ పులుసునైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. చూడండి, చింతపండు పులుసు మరీ ఎక్కువగా వేయకూడదు, మనకి రుచికి సరిపడా అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ వరకు చింతపండు గుజ్జుని నానబెట్టుకుని ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ మనం ఈ టమాటాలు వేగిన తర్వాత ఈ చింతపండు పులుసుని వేసుకోవాలి. ఇక్కడ మనకి 1 కేజీ లేదా 1.5 కేజీలు అలా ఉంటుంది కదా, దానికి సరిపడా వేసుకోవాలి. ఇలా పులుసు వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేస్తున్నాను. అలాగే కారంని కూడా వేసుకుంటున్నాను. నేను తినే కారంని బట్టి ఇక్కడ ఈ స్పూన్తో 2-3 స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను కారం వేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసేసి దీంట్లో మనం ఈ గ్రేవీ, మనకి కొంచెం చేపలు ఉడికించడానికి కొంచెం గ్రేవీ అలాగే పులుసు కావాలి కదా, సో దానికోసం ఇక్కడైతే నేను నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి పులుసు ఎంత కావాలో ఉడికించడానికి అలాగే పులుసు కోసం ఈ విధంగా చూసుకొని నీళ్ళని వేసి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత పైనకించి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఇది చింతపండు పులుసు మసలనివ్వాలి. ఆలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న రోట్లో వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు అయితే ఆవాలను వేసుకుంటున్నాను. చూడండి, ఆవాలు, అలాగే ఈ జీలకర్ర మీరు డైరెక్ట్గా ఈ విధంగా వేయించనే వేసుకోవచ్చు, పచ్చిగా వేయకూడదు. ఇక్కడ నేను ఆల్రెడీ వేయించి పొడి చేసుకుంది, ఇప్పుడైతే వేయట్లేదు, తర్వాత దంచిన తర్వాత వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ పొడి కాబట్టి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అలాగే ఆవాలు కొంచెం మెత్తగా దంచాలి కాబట్టి ఈ విధంగా నేను వేసుకొని అయితే దంచుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దంచిన తర్వాత ఇందులో ఒక 10-15 వెల్లిపాయ రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. పొట్టు తీయట్లేదు, పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను. పొట్టు తీస్తే మనకి టేస్ట్ అనేది సరిగా అంటే వస్తుంది, కాకపోతే పొట్టుతో వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకని నేను పొట్టు తీయకుండా ఈ విధంగా వేసేసాను. వెల్లిపాయలు అవన్నీ దంచేసిన తర్వాత నేను చెప్పాను కదా, జీలకర్ర పౌడర్ 1 స్పూను, అలాగే మనకి ముందే దంచి పెట్టుకున్న ఇది మెంతుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇందాక జీలకర్ర వేసుకున్న స్పూన్తోనే ఇది మీరు జీలకర్ర మెంతులు కావాలంటే మీరు పొడి లేకపోతే డైరెక్ట్గా వేయించిన మనం దంచి పెట్టుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ చింతపండు పులుసు అనేది బాగా మసిలింది. ఇక్కడ మీకు ఈ గ్రేవీ అనేది ఉడికిన తర్వాత మనకి చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక 5 నిమిషాల పాటు కొంచెం చిక్కగా అయ్యేంతవరకు ఈ పులుసుని ఉడకనిస్తే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. కాకపోతే నాకు చిక్కగా కాకుండా కొంచెం పులుసులాగా కావాలి కాబట్టి
ఇక్కడ నేను ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాక మనం ఈ చేపలను అయితే వేసుకొని ఈ విధంగా మూత ఫుల్గా కవర్ చేయకుండా కొంచెం ఇలా ఓపెన్ ఉండేటట్టుగా చేసేసి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ చేపల్ని ఉడకనివ్వాలి. ఈ చేపలు బాగా ఉడకాలి. చూడండి, చేపలన్నీ ఉడికిన తర్వాత పైనకించి ఈ విధంగా మనకి నూనె తేలుతుంది కదా, అలా తేలిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఉల్లిపాయలు అలాగే ఆవాలు అవన్నీ కూడా దాంట్లో రోట్లో కొంచెం నీళ్ళు వేసుకొని దానిని ఈ విధంగా పల్చగా చేసుకొని చేతితో కలిపేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం ఈ చేపల పులుసులోకి వేసుకోవాలి. ఇలా మనం ఈ మసాలా అంతా వేసిన తర్వాత లాస్ట్కి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ చేపల పులుసు చేసేటప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదు. తిప్పకుండానే ఈ విధంగా మనం మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఫుల్గా కవర్ చేయకుండా మూత పెట్టి ఉడికిస్తే మనకి ఈ ముక్కలు అనేవి ఎక్కువ ఉడికిపోయి ఇరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి చూడండి నూనె అంతా మొత్తం పైకి ఇలా తేలితే మనకి చేపల పులుసు అనేది బాగా ఉడికిపోయి రెడీ అయినట్టు. ఇప్పుడు మనం దీనిని ఇందులో కొత్తిమీర ముందే వేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం పైనకించి చల్లుకుంటే చల్లుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడైతే కొత్తిమీర ఏం చల్లలేదు. మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో అయితే జొన్న రొట్టె పెట్టేసుకొని ఈ పులుసును అయితే ముందు వేసుకొని ఒక 2 ముక్కలను అయితే వేసుకుంటున్నాను. చూడండి, టేస్టీగా స్పైసీగా మా స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.